చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనేటువంటి కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం విశ్లేషిద్దాం. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అధికారాలు మనుషులలో కొంతమందిని ఇబ్బంది పెట్టవచ్చు, వారి యొక్క మనోభావాలను నొప్పించవచ్చు, వారికి అన్యాయం చేయవచ్చు. ముఖ్యంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామిక దేశాలలో ఎప్పటికప్పుడు నాయకులు మారుతూ ఉంటారు. అలాగే రాజ్యాంగంలో కూడా మార్పులు చేస్తూ ఉంటారు. అధికారాన్ని వారి చేతుల్లోనికి తీసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలలో ఉన్నటువంటి కొందరికి వారి యొక్క చేష్టలు నచ్చక కోపపడుతూ ఉంటారు, నినాదాలు చేస్తూ ఉంటారు, రోడ్లు ఎక్కుతూ ఉంటారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు, ప్రభుత్వంపై పోరాడుతూ ఉంటారు. అయితే చాలా దేశాలలో ప్రజాస్వామిక వ్యవస్థ ఉండుటను బట్టి ఈ విషయాన్ని విశ్లేషించడం చాలా అవసరం. రాచరిక వ్యవస్థ ఉన్నటువంటి ప్రదేశాలలో, ప్రాంతాలలో, దేశాలలో అయితే రాజు బ్రతికున్నంతకాలం అతడే రాజు. అతడు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు దానికి కట్టుబడి ఉండాలి. రాజుకు తిరుగుబాటు చేసేటువంటి వారు ఎవరు కూడా సాధారణంగా కనిపించరు. అయితే సమస్యల్లా ఎక్కడొస్తుంది అంటే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు వారి చేతికి అధికారం రాగానే ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి కొన్ని పనులు చేయటం వలన ఇబ్బందులు కలుగుతాయి. ప్రజలలో కొంతమంది ఎదురు తిరుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలామంది ఒక తప్పటడుగు వేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి క్రమంలో ఒక తప్పటడుగు వేస్తున్నారు. దానినే ఈరోజు విశ్లేషణలో భాగంగా మీ అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రియులారా, మనిషి దేవుని కోసం బ్రతకడానికి వచ్చాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఈ భూమి మీద జీవితకాలంలో మనకు ఎందరో పరిపాలకులు వస్తూ ఉంటారు, ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మనకు ఎన్నో చట్టాలను చేస్తూ ఉంటారు. కొన్ని మనలను నొప్పిస్తూ ఉంటాయి, కొన్ని మనకు లాభదాయకంగా ఉంటాయి. కొందరు నాయకులు మన సంక్షేమాన్ని కోరుకునేవారుగా ఉంటారు, కొందరు నాయకులు వారి యొక్క తప్పుడు ఆలోచనల వలన మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే మన ప్రధానమైనటువంటి లక్ష్యం దేవుని చిత్తమును నెరవేర్చడం, దేవునిని సంతోషపెట్టడం. మన యజమాని పరలోకంలో ఉన్నాడు, మన రాజు ప్రభువైన యేసుక్రీస్తు. మన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అయితే లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరూ కూడా ఒక భయంకరమైనటువంటి పాపములో చిక్కుకుపోకుండా ఈ విశ్లేషణ మీ అందరికీ ముందుగా తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అనేక మంది ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, ప్రభుత్వానికి ఎదురు తిరగాలని, ప్రభుత్వం
చేస్తున్నటువంటి కార్యక్రమాలను బహిరంగంగా అందరి ఎదుట కించపరచాలని, ఇలా చేస్తున్నటువంటి క్రమంలో కొన్నిసార్లు ఇంకా శృతి మించుతూ నాయకులను దూషిస్తూ, అధికారులను దూషిస్తూ వారు చిక్కుల్లో పడిపోతున్నారు. భయంకరమైనటువంటి పాపంలో పడిపోతున్నారు. తర్వాత శిక్షకు కూడా వారు వెళ్ళిపోతున్నారు. కనుక పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిచ్చింది? లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, లోకంలో మనకు అధికారులు ఉన్నప్పుడు, ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది చక్కగా మనం నేర్చుకుందాం. మనకు అన్యాయం జరిగినప్పుడు మనకు కోపం వస్తుంది, నిజమే. మన చుట్టూ ఉన్న వారందరికీ అన్యాయం జరుగుతున్నప్పుడు మనకు కోపం వస్తుంది, నిజమే. భారీ అక్రమాలు జరుగుతున్నప్పుడు కోపం వస్తుంది, నిజమే. అయితే ఇలా కోపపడినప్పుడు పాపం చేయకూడదు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి అనేక పరిస్థితులు మనలో కోపాన్ని రేపినా మనం పాపం చేయకూడదని దేవుని వాక్యం మనలను చాలా ప్రేమతో కట్టడి చేస్తుంది. ఎందుకంటే మనం చిక్కుల్లో పడిపోకూడదు, మనం అపవాది యొక్క ఎత్తుగడకు బలైపోకూడదు. ఈరోజు సామాన్యులు మొదలుకొని ఎంతో పెద్ద అధికారం కలిగిన వారు కూడా ఈ విషయం తెలియక చిక్కుల్లో పడిపోతున్నారు. కోపపడాలి కానీ పాపము చేయకూడదు అని సెలవిచ్చే ఈ అద్భుతమైనటువంటి మాటను ప్రారంభంలో మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిచ్చిందో చూడండి. కోపపడుడి గాని పాపము చేయకుడి. అంటే మా చుట్టూ ఎన్నో అక్రమాలు అన్యాయాలు జరుగుతున్న మమ్మను అలాగే కూర్చొని ఉండమంటారా? గాజులు తొడుక్కోమంటారా? చేతకాని వారుగా, ఎందుకు పని చేయని వారుగా మమ్మను మారిపోమంటారా అని మీరు ప్రశ్నించవచ్చు. కోపపడుడి, కానీ దానికో విధానం ఉంది, దానికో పద్ధతి ఉంది, దానికో క్రమం ఉంది. న్యాయమైనటువంటి పద్ధతిలో మీ కోపం ఉండాలి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. మనలో పుట్టే కోపము మన చేత పాపము చేయించడానికి అది ప్రేరేపిస్తుంది. కోపము, పాపము రెండు కూడా దగ్గరగా ఉన్నాయి చూడండి పదాలు తెలుగు భాషలో. ప్రియులారా, ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. కోపపడుతున్నామంటే, కోపం మనలో కట్టలు తెంచుకుంటుందంటే తరువాత పాపము చేయించటానికే, మన చేత పాపము చేయించటానికే ఆ కోపం సిద్ధపడుతోందని మనం గమనించి వెంటనే ఆ కోపాన్ని మనం చల్లార్చాలి. అప్పుడు ఆలోచించాలి. మనకు జరిగినటువంటి అన్యాయమునకు మరలా తిరిగి న్యాయమును ఎలా పొందాలి అనేటువంటిది ఆలోచనలోంచి వస్తుంది తప్ప ఆవేశంలో నుండి రాదు. ఎన్నో సమస్యలు మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఎన్నో సమస్యలు ఎంతోమంది ప్రజలకు నేటి కాలంలో ఉన్నాయి, గత కాలంలో పుట్టాయి. వాటన్నిటికీ ఆవేశం ఒక్కటే పరిష్కారమా? కోపం ఒక్కటే పరిష్కారమా? ఆత్మహత్యల వరకు వెళ్ళిపోయారు చాలామంది. రాష్ట్రం విడిపోలేదని ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందరో. చనిపోయిన వారు చనిపోయారు, బ్రతుకున్నవారు అనుభవిస్తున్నారు. చనిపోయిన వారు ఏమనుభవించారు చెప్పండి? మహా అయితే బ్రతుకున్నవారు ఒక రోజు పెట్టి, ఒక రోజును నిర్ణయించి చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని, వారందరి త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రత్యేక రాష్ట్రం, ఈ ప్రత్యేక హోదా, ఈ వసతులు, మనకు కలిగినటువంటి సదుపాయాలు, ఈ ఉద్యోగాలు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతవరకు మాత్రమే చేయగలరు. కానీ చనిపోయిన వాడు చాలా నష్టపోయాడు. వాడు ఎందుకు అలా చనిపోయాడు? మిగిలిన వారందరూ ఎందుకు చనిపోలేదు? ఆవేశం, కోపం వచ్చింది, తర్వాత పాపం చేశాడు. ఆవేశం, కోపపడుతున్నారు, తర్వాత ఆవేశం, తర్వాత పాపం. కోపపడుడి గాని పాపము చేయకుడి.
సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే కోపాన్ని చాలా త్వరగా తగ్గించుకోవాలని చెప్పేటువంటి మాట. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమిస్తున్నాడా అంటే ఒక రోజు మీరు కోపపడినప్పుడు ఆ రోజులోనే ఆ కోపం తగ్గిపోవాలి. ఏదైనా ఒక రోజు మీరు కోపపడినప్పుడు ఆ రోజులోనే ఆ కోపం తగ్గిపోవాలి. అంటే మీరు నిద్రపోయే ముందు ప్రతి కోపాన్ని మీరు చల్లార్చుకొని నిద్రపోవాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. అలాగని మరి మా చుట్టూ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. అవును, కోపం వస్తుంది, కానీ దానిని ఒక క్రమమైన మంచి పద్ధతిలో మనం పరిష్కరించుకోవటానికి ఆలోచించాలి. న్యాయం కావాలి అని అడగాలి, అంతే తప్ప కోపపడి ఆవేశపడి పాపము చేయకూడదు. చాలా సందర్భాలలో న్యాయం జరగలేదని ఎదుటివారిని దూషిస్తున్నారు, లేక వారిని కొడుతున్నారు, కొన్నిసార్లు హత్యలు కూడా చేసేస్తున్నారు. కోపపడుడి, కానీ పాపం చేయమని ఎవరు చెప్పారు? అసలు మీరు దూషణ మాటలు పలకడంతోనే పాపం మీలో మొదలైపోయింది. కనుక ఆలోచన చేయండి. దేవుని గ్రంథం ఈ భూమి మీద మన బ్రతుకును ఎంత చక్కగా సరిచేసి ఆయన మార్గంలో నడిపిస్తున్నదో మీరు ఆలోచన చేయండి. ఏ విషయమందైనా సరే, మీకు ఎలాంటి అన్యాయం జరిగినా సరే, ఎలాంటి అన్యాయం భూమి మీద మీకు జరిగినా సరే, కోపపడుడి కానీ పాపం చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండాలంతే. ఒకవేళ కోపపడితే దాని ఫలితం ఏంటో దేవుడు ఆయన గ్రంథంలో పొందుపరిచాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం చూడండి. నిజంగా పరిశుద్ధ గ్రంథమును ఈరోజు ప్రపంచం మానవాళి ఒక మత గ్రంథంగా కాకుండా తమ జీవితాలకు ఒక వెలుగుగా వారు స్వీకరించి చదివితే, నేర్చుకుంటే, ఈ జ్ఞానమును వారు గ్రహిస్తే వారి బ్రతుకులు ఎంత చక్కగా ఉంటాయి చెప్పండి. ఒక్క మాటకే ఈరోజు మానవ జీవితం మారే అవకాశం ఉంది. ఎన్నో మాటలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఎన్నో సందర్భాలలో దేవుడు వాటిని వ్రాయించాడు. నిజంగా అద్భుతం. మనం ఎంతో ధన్యులం. చూడండి, ఒకవేళ కోపం కట్టలు తెంచుకుంటే ఫలితం ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. మహాకోపియగువాడు దండన తప్పించుకొనడు, వాని తప్పించినను వాడు మరలా కోపించుచునేయుండును. మహాకోపియగువాడు ముంగోపి, ముక్కోపి, వాడు దండనను తప్పించుకొనడు. మహాకోపియగువాడు దండనను తప్పించుకొనడు. వాడు ఒకసారి తప్పించుకున్న మరలా వాడు కోపడుతూనే ఉంటాడు. అంటే వానిలో కోపమును వాడు మాన్పివేసుకోవాలి. ఏదో దండనను మనం తప్పించినంత మాత్రాన మరలా వాడు చిక్కుల్లో పడతాడు. ఎందుకంటే వానిలో అసలైన బేజాన్ని తొలగించలేదు కదా. కోపపడిన వాడు పాపం చేస్తున్నాడు. పాపం చేయటం వలన వాడికి శిక్ష పడుతుంది. శిక్ష పడినప్పుడు జాలి చేత పోనీలే, వాడికి తెలియక కోపపడ్డాడు, ఆ కోపంలో ఏదో దూషణ మాట్లాడాడు, లేకపోతే ఫలానా తప్పు చేశాడు, ఆ శిక్ష నుండి వాడిని తప్పిద్దాం అనుకుంటే వాడు మరలా కోపిస్తూనే ఉంటాడు, మరలా పాపం చేస్తూనే ఉంటాడు, మరలా శిక్షలో వాడు పడుతూనే ఉంటాడు. కనుక దేవుని మహాగ్రంథం ఏమని సెలవిస్తుందో చూడండి. ముంగోపియ్యకు వాడు దండనను తప్పించుకొనడు, శిక్షను తప్పించుకొనడు. కనుక ముంగోపియ్యకు వాని యొక్క కోపమును ఆపివేయాలి, కోపమును మనం తీసివేయాలి, వాడికి జ్ఞానబోధ చేయాలి, వాడిలో ఆ కోపమును మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ముంగోపియగువాడు శాంతుడుగా మారేటట్లుగా మనం దేవుని వాక్యమును అతడికి చెప్పాలి, లేక ఆమెకు చెప్పాలి. ప్రియులారా, చక్కగా మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఈ గొప్ప విషయం చూడటానికి చిన్నదే, కానీ చాలా గొప్ప విషయం. ఇది తెలియక అనేక మంది కోపపడి ఆవేశంలో తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, తర్వాత దండనకు వెళ్ళిపోతున్నారు, శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని మహాజ్ఞానము మనుష్యులను చక్కని మార్గంలో నడిపిస్తుంది. చూడండి, మిమ్మల్ని దండన నుండి తప్పించటానికే దేవుని వాక్యం ఉంది. మిమ్మల్ని దండనలోనికి తీసుకుని వెళ్ళటానికి కాదు, మిమ్మల్ని మోసం చేయటానికి కాదు, మిమ్మల్ని భారీ శిక్ష నుండి తప్పించటానికే దేవుని వాక్యం ఉంది. ఏ పరిస్థితుల్లోనైనా సరే మీరు కోపపడాలి, కానీ తర్వాత ఆలోచించాలి. మీ కోపమును తగ్గించుకొని మీరు ఆలోచనలోనికి వెళ్ళాలి. దేవుని జ్ఞానానుసారముగా ఆలోచించాలి. ఆలోచించమన్నాం కదా అని కుయుక్తితో కుట్రతో ఆలోచన చేయకూడదు. ఎదుటివారిని మీరు హాని కలిగించేటువంటి ఆ ఆలోచనలోనికి మీరు వెళ్ళకూడదు. దేవుని జ్ఞానానుసారంగా మీకు న్యాయం జరగలేదు, న్యాయం కావాలని అడగండి. మీకు అన్యాయం జరిగింది,
కనుక న్యాయం కావాలని మీరు అడగండి. కనుక దేవుని యొక్క వాక్యము చేత మీరు దేవుని జ్ఞానమును నేర్చుకొని చక్కని మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ముంగోపయోగవాడు దండనను తప్పించుకున్నాడు. ఇక ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ కూడా మీకు తెలియచేయాలి. చాలా మంచి ఉదాహరణ. దేవదూతలలో మిఖాయేలు అనేటువంటి దేవదూత దేవునికి అత్యంత నమ్మకస్తుడైనటువంటి దేవదూత మిఖాయేలు. అలాగే దుష్టుడైన అపవాది కూడా దేవదూతలలో నుండి వచ్చినవాడే. వాడు కూడా ఒక దేవదూతే. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తి వాడు కూడా ఒకప్పుడు దేవదూతే. పాపము చేసిన దేవదూత, వాడిని వెంబడించిన దూతలు కూడా పాపము చేసిన దేవదూతలు. వీరికి ఒక సందర్భంలో యుద్ధం జరిగింది. మోషే శరీరమును గూర్చి తర్కించుచున్నప్పుడు ఒక వాదన జరిగింది, ఒక పోరాటం జరిగింది. ఎవరెవరికి? మిఖాయేలు అనేటువంటి నమ్మకస్తుడైన దేవుని దూతకు, అలాగే గర్విష్ఠుడైన పాపాత్ముడైన దేవునికి ఎదురు తిరిగిన అపవాది అయిన వాడికి మధ్యలో పోరాటం జరిగింది. ఈ సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? ఈ సందర్భంలో దేవుడు వ్రాయించిన అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మిఖాయేలు కోపగించాడు, కానీ పాపం చేయలేదు. దేవదూత కోపగించాడు, కానీ పాపం చేయలేదు. వ్రాయబడిన ఆ అద్భుతమైన మాటలు చూస్తే దేవదూతల మధ్య జరిగిన ఆ పోరాటంలో ఒక మంచి దేవదూత, ఒక చెడు దేవదూత, వీరిద్దరికీ మధ్య జరిగినటువంటి ఆ పోరాటంలో దేవదూత, మంచి దేవదూత, దేవుని యొక్క ఇష్టమును, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే దేవదూత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో మీరు ఒక్కసారి చూడగలిగితే, మానవ జీవితాలలో ఉన్నటువంటి మనకు మనుషులతో పోరాటాలు కలుగుతున్నప్పుడు, మనకు మనుషులతో సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనం ఎలాంటి నిర్ణయాలను కలిగి ఉండాలో కూడా మీకు అర్థమవుతుంది. మహోన్నతమైన జ్ఞానమును దేవుడు వ్రాయించాడు. మహోన్నతమైన జ్ఞానం. ఎన్నో సందర్భాలలో మనం నొప్పింపబడుతున్నాం, మనకు నష్టం కలుగుతుంది, మనకు బాధ కలుగుతుంది. ఆ బాధలో నుండి కోపం పడుతుంది. ఆ కోపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన చేత పాపమును చేయించటానికి అది వెళ్ళిపోతుంది, మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రియులారా, అటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఇదిగో దేవుని మాటలు మనలను నిలుపుదల చేస్తున్నాయి. అలాగే సత్య మార్గంలోనికి మనలను మళ్లిస్తున్నాయి. జీవ మార్గంలో, ఫలదాయకమైనటువంటి మార్గంలో మనల్ని నిలబెడుతున్నాయి. ఈ అద్భుతమైన మాటలను, సందర్భాన్ని మీరు చూడాలి. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము 8వ వచనం నుండి జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నటువంటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయము 8వ వచనం నుండి. అటువలనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ. ఎంత చక్కని జ్ఞానం రాయబడిందో చూడండి. మనుష్యులలో కాదు, దేవదూతలలో కూడా ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు జరిగిన సందర్భాన్ని దేవుడు కళ్ళకు కట్టినట్లుగా మనకు చూపిస్తున్నాడు. ప్రధాన దూత అయిన మిఖాయేలు ఒకవైపు, దుష్టుడైన అపవాది మరోవైపు, సాతాను మరోవైపు. వీరిద్దరి మధ్య పోరాటం జరిగింది. అవును, మిఖాయేలు దూషించటానికి అవకాశం ఉన్నా, అపవాదిని దూషించటానికి మిఖాయేలుకు అవకాశం ఉన్నా, న్యాయం మిఖాయేలు వైపే ఉన్నా, దేవుని పక్షాన మిఖాయేలు పోరాడుతున్నా మిఖాయేలు ప్రధాన దూతగా ఏం చేశాడు? దూషించి తీర్పు తీర్చ తెగింపక, నేను ఎలాగైనా ఈరోజు తెగించాలి, వీడంతు చూడాలి అనుకున్నాడండి? లేదు. ప్రభువు నిన్ను గద్దించునుగాక. నాకు అన్యాయం జరిగింది, నేను ఎవరిని వేడుకుంటున్నాను? ప్రభువుని వేడుకుంటున్నాను. నాకు నష్టం కలిగింది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను? ప్రభువు దగ్గరికి వెళ్ళాను. ప్రభువు న్యాయమూర్తి.
కనుక మనకు న్యాయం చేస్తాడు. ఆలస్యం అవ్వచ్చేమో, కానీ తగిన సమయమందు ఆయన న్యాయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక నువ్వెందుకు రోడ్లు ఎక్కుతున్నావు, నువ్వెందుకు నిరాహార దీక్షలు చేస్తున్నావు, నువ్వెందుకు కిరోసిన్ పోసుకొని నీ యొక్క శరీరమును తగలబెట్టుకుంటున్నావు, ఆత్మహత్య చేసుకుంటున్నావు? నువ్వెందుకు కోపంతో ఊగిపోతూ తప్పుడు పదజాలంతో దూషిస్తున్నావు, ఆ తర్వాత శిక్షను కొని తెచ్చుకుంటున్నావు? ఎందుకు ఈ పరిస్థితి అంతా? జ్ఞానం అర్థం కాకే కదా. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో పోరాడినప్పుడు, అపవాదితో వాదిస్తున్నప్పుడు, మోషే శరీరమును గూర్చి తర్కించుచున్నప్పుడు, దూషించి తీర్పు తీర్చ తెగింపక, నేనెందుకు దూషించాలి, నేనెందుకు తీర్పు తీర్చాలి, ప్రభువు ఉన్నాడు కదా, ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను. అయితే భూమి మీద ఉన్న మనుషులకి జ్ఞానం తెలియక, దేవుని మార్గములలో ఉన్న సత్యమును గ్రహించక, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మహోన్నతమైనటువంటి విద్యను మనిషి తెలుసుకొనక ఏం చేస్తున్నాడు? కలలు కనుచు, శరీరమును అపవిత్రపరుచుకొనుచు, మహాత్ములను దూషించుచు భయంకరమైన పాపంలో పడిపోతున్నారు. అయ్యో వీరికి శ్రమ అంటున్నాడు చూడండి అక్కడ. అయ్యో వీరికి శ్రమ. వీరి కోపం వీరిని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? అవివేకమైనటువంటి హృదయం, అవివేకమైన ఆలోచన, అవివేకమైన ప్రవర్తన వీరిని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? శ్రమలోనికి తీసుకుని వెళ్ళింది, దండనలోనికి తీసుకుని వెళ్ళింది. ఏం సాధించారు? కోపపడ్డారు, ఆవేశపడ్డారు, పాపం చేశారు. ఏం సాధించారు? న్యాయం లభించిందా? న్యాయం దొరికిందా? నిజంగా కోపపడి పాపం చేస్తే న్యాయం దొరుకుతుంది అనుకుంటే ఎన్నో వందల ఏళ్లుగా ఎందరో పోరాటాలు చేస్తున్నారే, ఎందరో ఈ విధంగా కోపపడుతున్నారే, ఎందరో పాపం చేస్తున్నారే, మరి వారందరూ న్యాయాన్ని సంపాదించారా, సాధించారా? మరి నేడు కూడా ఈరోజు ఈ ప్రపంచం ఎలా ఉంది? మన చుట్టూ అన్యాయం రాజ్యం ఏలుతుంది, అక్రమాలు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి. న్యాయాధిపతిని వేడుకోండి అయ్యా, సర్వలోక న్యాయాధిపతిని వేడుకోండి అయ్యా, మీకు న్యాయం దొరుకుతుంది. ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ ఎవరైనా మాట పలకగలుగుతున్నారా? చూసారా? కనుక మహాత్ములను దూషిస్తూ పాపమును చేస్తూ మీ కోపం వలన మీరు అన్యాయపు క్రియలను చేయకండి. అక్రమకారులుగా మీరు మారకండి. దూషణను లేక వ్యర్థమైన మాటలను మీ నోట మీరు పలికి మీరు పాపము చేసి దండనను కొని తెచ్చుకోకండి. దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందరో ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న ఈ సత్యములు తెలియక పరిశుద్ధ గ్రంథమును కూడా నిందిస్తున్నారు. అదొక మత గ్రంథం అని పక్కన పెడుతున్నారు. వారికి తెలిసింది ఎంతవరకు అంటే ఏదో హల్లెలూయా బ్యాచ్ అని వెటకారం చేయటం, లేకపోతే ఇది విదేశీ మతం అని చెప్పి దూరంగా ఉంచటం, అంతవరకే తప్ప ఒక్కసారి తెరచి చూస్తే నీ మనస్సులోనికి దేవుని జ్ఞానమును నీవు గ్రహిస్తే నీ బ్రతుకును చక్కదిద్దుతుంది ఇది, నీ బ్రతుకును చక్కదిద్దుతుంది ఇది. దేవుని జ్ఞానం ఎంతో గొప్పది. దేవుని వాక్యంలో ఉన్న శక్తి నేను రక్షిస్తుంది. అందుకే దేవుడు మరొక సందర్భంలో నీవు దేవుని వాక్యమును స్వీకరించడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాడు. సాత్వికమైన హృదయముతో దేవుని యొక్క జ్ఞానమును స్వీకరించడం ఎంత అవసరమో దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండుడి. దేవుని యొక్క గ్రంథము, దేవుని మాటలు, దేవుని జ్ఞానము ఎంత చక్కగా మనిషిని జీవమార్గంలో నడిపిస్తుందో చూడండి. ఎవరైనా సరే వినుటకు వేగిరపడాలి, దేవుని జ్ఞానమును వినుటకు వేగిరపడాలి, సత్యమును వినుటకు వేగిరపడాలి, శ్రేష్టమైన సంగతులను వినుటకు వేగిరపడాలి.
దేవుని జ్ఞానం ప్రతిరోజు మనకు అందుబాటులో ఉన్నప్పుడు వినుటకు వేగిరపడి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఏ రోజైనా తిండి మానేస్తున్నారా? ఏ రోజైనా మీ యొక్క అవసరతలు తీర్చుకోవటం మీరు మానేస్తున్నారా? ఒక్క పూటైనా మీరు ఉండలేరు. ఉపవాసం చేశారంటే నీరసమైపోతారు. ఏదైనా అవసరత తీరలేదంటే దిగాలు పడిపోతారు. మరి ప్రతిరోజు కొద్దిసేపు దేవుని జ్ఞానం వినటానికి మీకు తీరుగు దొరుకుతుందా లేదా? మీరు తీరుగు చేసుకుంటున్నారా లేదా? వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి. దేవుని జ్ఞానమును వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి. అలాగే మాటలాడుటకు నిదానించేవారుగా ఉండాలి. ఏమీ లేనప్పుడు హృదయంలో, దేవుని వాక్యం లేనప్పుడు హృదయంలో ఏం మాట్లాడతారు? మాట్లాడితే దోషం వస్తుంది, మాట్లాడితే చెడు మాటలు వస్తాయి, మాట్లాడితే పాపపు మాటలు వస్తాయి. కనుక మాటలాడుటకు నిదానించువారుగా ఉండాలి. ఏదైనా ఒక భయంకరమైనటువంటి మార్గం ఉందనుకోండి, అడుగులు ఎలా వేస్తాం? నిదానించి ఆచితూచి అడుగులు వేస్తాం. మనకు తెలిసిన మార్గం కాదు, మనకు తెలిసిన రూట్ కాదు అది. అలాంటప్పుడు ప్రయాణం ఎలా చేస్తాం? నిదానించి చేస్తాం. నిదానమే ప్రధానము అనేటువంటి సూక్తి అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. లేదు దూసుకెళ్ళిపోయాం అనుకోండి, కాలువలోకి వెళ్ళిపోతాం, లేక ముళ్ళకంపల్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. నిదానించి వెళ్ళాలి. క్రొత్త రూట్ కదా, మనకు తెలియదు కదా. మాటలాడుటకు నిదానించువాడు, కోపించుటకు నిదానించువాడు. నిదానంలోనికి వచ్చేస్తే కోపం తగ్గిపోతుంది. ఆవేశంలోనికి వెళితే కోపాన్ని అదుపు చేయలేం. ఒక వాహనాన్ని కూడా ఎప్పుడు అదుపు చేయగలమండి? ఆ స్పీడు నియంత్రణలో ఉన్నప్పుడు మనం అదుపు చేయగలం. తక్కువ స్పీడులో ఉన్నప్పుడు మనం అదుపు చేయగలం. ఓవర్ స్పీడ్లో ఉన్నప్పుడు ఒక 80 కిలోమీటర్లు గంటకి స్పీడు, లేక 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు గంటకి స్పీడు, అప్పుడు వాహనాన్ని కంట్రోల్ చేయగలరా? మీ చేతుల్లో ఉండదు వాహనం. మీ చేతుల్లో ఉండదు వాహనం. ఏ నిర్ణయం మీరు వెంటనే తీసుకోవాలనుకున్నా మీ చేతుల్లో ఉండదు. కనుక కోపపడ్డారా, ఆవేశపడ్డారా, మీ జీవితం మీ చేతుల్లో ఉండదు. వేగంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. దానిని వెంబడించాలి. తర్వాత మనం దానిని వెంబడించడమే. మనం చేసేదేమీ లేదు. మనం దానిని నియంత్రించలేం. జైలుకు తీసుకుని వెళ్ళిపోతుంది, లేకపోతే దండనలో మనలను ముంచేస్తుంది, భారీ నష్టాన్ని మనకు మిగులుస్తుంది. ప్రియులారా, కనుక కోపపడాలి కానీ పాపం చేయకూడదు. వినుటకు వేగిరపడితే ఎంత వింటే అంత శ్రేష్టమైన జ్ఞానం మీ హృదయాలలోనికి మీరు తీసుకుంటే అది భవిష్యత్తులో మిమ్మల్ని కాపాడుతుంది. ఆ మాటలు మీకు జ్ఞాపకం వస్తూ మిమ్మల్ని పాపం చేయనివ్వకుండా అవి అడ్డుకట్ట వేస్తూ మిమ్మును సత్య మార్గంలో నిలబడతాయి. కనుక వినుటకు వేగిరపడేవారుగా ఉండాలి, మాటలాడుటకు నిదానించేవారుగా ఉండాలి, కోపించుటకు నిదానించేవారుగా ఉండాలి. ఎందుకంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీవేదో కోపపడిపోయి, నీవేదో రాస్తారోకోలు చేద్దామని, నీవేదో ప్రభుత్వాన్ని ఎదిరిద్దామని, ప్రభుత్వ అధికారులను నీవు దూషిద్దామని, నిందిద్దామని, వారిని ఎండగడదామని ఏవేవో పోస్టులు, ఏవేవో భయంకరమైనటువంటి వార్తలు నీవు సృష్టించినప్పుడు వాటి వలన నీవు ఇబ్బంది పడతావు. ఈరోజు అందరూ సామాన్యులు కూడా ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతూ ఫేస్బుక్లోను, లేకపోతే ట్విట్టర్లోను, లేకపోతే వాట్సాప్లోను వారు మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ, క్రియేట్ చేస్తూ చిక్కుల్లో పడిపోతున్నారు. పోలీసులు వచ్చి వారిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతున్నారు. నీవేం ఉద్ధరించేస్తావు సమాజాన్ని ఒక వాట్సాప్ పోస్ట్ చేయడం వల్ల? కనుక ముందుగా దేవుని జ్ఞానం నేర్చుకో. దేవుని జ్ఞానమును నేర్చుకోవడానికి అంత ఆసక్తి ఉందా నీకు? లేదు. ఒక పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని ఫార్వర్డ్ చేయడానికి మాత్రం ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే నేను ఏదో సమాజానికి చెప్పేయాలి. నేను చెప్పకపోతే ఈరోజు చాలామంది మనుషులు చచ్చిపోతారు. ఇలాంటి భావనతో, నాకు తెలిసినది ఎవరికీ తెలియదు అనేటువంటి ఆలోచనతో, గర్వంతో కూడినటువంటి హృదయంతో ఈరోజు అనేక మంది ఉన్నారు. కనుక నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత ఏం చేయాలి? సమస్త కల్మషమును, విర్రవేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. కోపంతో మీరుంటే వాక్యాన్ని అంగీకరించలేరు. సాత్వికంతో మీరుంటే వాక్యాన్ని అంగీకరించగలరు. ఔషధం మీలోనికి వెళ్ళి పనిచేస్తేనే మీకు ఆరోగ్యం. వాక్యం మీలో నాటబడితేనే మీరు ఫలవంతమైన వారుగా మారతారు. కనుక దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. సర్వలోకమునకు న్యాయమును తీర్చే ప్రభువును మీరు అడగండి. మీకు అన్యాయం జరిగినప్పుడు ఆయనకు మొరపెట్టండి. క్రమమైన న్యాయమైన పద్ధతిలో మీరు న్యాయమును అడగండి. అంతేగాని పాపం చేయకండి, దూషణ చేయకండి,
ఆవేశంలో తప్పులు చేయకండి, మిమ్మల్ని మీరే అంతమొందించుకోకండి. దేవుని వాక్యాన్ని వినండి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోండి. అలాగే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, దేవుని వాక్యం వినమన్నాడు కదా అని ఒక చేపట్టు పడవేసి మిగిలిన ఆలోచనలన్నీ మరోవైపు పడవేస్తే దానివల్ల ఉపయోగం లేదు. కనుక మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండడి. అంటే విన్న వాక్యమును మీరు జాగ్రత్తగా పదిలపరుచుకుని ఆ వాక్య ప్రకారం మీరు నడుచుకోవాలి. విన్న వాక్యం ప్రకారం మీరు నడుచుకున్నప్పుడే దాని వలన ఫలం ఉంటుంది. కనుక ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు తెలియజేశాడు. ఈరోజు మానవాళికి తెలియని ఎన్నో సంగతులను దేవుడు అనుగ్రహించాడు. మంత్రులుగా ఉన్నవారు సైతము, ప్రజల చేత ఎన్నుకోబడి అధికారులుగా ఉన్నటువంటి వారు సైతము ఈరోజు తప్పులు చేస్తున్నారు. కనుక సామాన్యుల నుండి విజ్ఞుల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఆలోచన చేసి విశ్లేషణతో కూడిన ఈ జ్ఞానమును నేర్చుకొని ఇక మీదట కోపపడకుండా, ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, పాపం చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి మీ వ్యాజ్యమును దేవుని దగ్గర మీరు పొందుపరిచి దేవునిని వేడుకొని ప్రభువు నిన్ను గద్దించునుగా కానీ మిఖాయేలు అపవాదితో పలికినట్లుగా మీరు కూడా మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతో, మిమ్మును అన్యాయంలోనికి నెట్టివేసినటువంటి మనుషులతో ముఖ్యంగా ప్రభువు నిన్ను గద్దించునుగాక, ప్రభువు నిన్ను శిక్షించునుగాక అని మీరు ప్రభు మార్గంలోకి వచ్చి ప్రభు కార్యక్రమాలలో ఉంటే నిత్య జీవాన్ని పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తగు నిర్ణయం తగిన కాలంలో మీరందరూ తీసుకుంటారని నేను కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, దేవా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ అమూల్యమైన మాటల చేత మా బ్రతుకులను చక్కదిద్దుతూ వ్రాయబడినటువంటి సంగతుల ద్వారా విశేషమైనటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపను మా ఎడల విస్తరింపజేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయనా, మీ మాటలను వినుటకు ప్రతి ఒక్కరూ వేగిరపడటానికి వారికి జ్ఞానబుద్ధులను అనుగ్రహించండి. మాటలాడుటకు, కోపించుటకు నిదానించువారుగా ఉండి మీ జ్ఞానమును ఎంతో ఆసక్తితో నేర్చుకొని మీ ఇష్టమును నెరవేర్చుటకు విన్న వాక్యము చేత తండ్రి వారు జ్ఞానము నొంది దాని ప్రకారము ప్రవర్తించుటకు వారికి సహాయమును అనుగ్రహించండి. నాయన, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు అవసరమైన ప్రతి సంగతిని అనుగ్రహించుచున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సకల కాలములలో సర్వ అవస్థలలో మమ్మను తండ్రి కాపాడి ఎటువంటి కీడు మా దరిని చేరనివ్వకుండా మీ మీద ఆధారపడినటువంటి మాకు మీ సహాయమును అనుగ్రహించుచున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా తండ్రి, మేము పాపంలో పడిపోకుండా, పాపము దరిని చేరనివ్వకుండా తండ్రి కేవలము యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో ఉండి మీ వాక్యము చేత మేము పరిపాలింపబడుతూ జీవ మార్గంలో నడుచుకునే భాగ్యం నిత్యము మాకు దయచేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రార్థనా మనవులన్నిటినీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.